చూసారా ఫ్రెండ్, ఇది గుజరాత్లోని సూరత్ దగ్గర ఉన్న నవసారి అనే సిటీ. ఇక్కడ వినాయకుని ఉత్సవాలు 10 రోజులు జరుపుకుంటారు. మనం అందరం ఆంధ్రాలో జనరల్గా వినాయకుడి పండగ తర్వాత చేసుకుంటాం ఇలా ఉత్సవం. కానీ వీళ్ళు వినాయకుడు తెచ్చుకునేటప్పుడు చేసుకుంటారు. ముందు వెళ్ళే రోజు ఇంకా ఏం దినం ఉంటుందో మనకు తెలియదు. ప్రజెంట్ నేనైతే ఈ సంవత్సరమే చూస్తున్నాను, ఇప్పుడే చూస్తున్నాను. అది కూడా ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ బొమ్మ పెట్టినా కూడా అక్కడ ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇలా ఉత్సవంతోనే తీసుకెళ్తున్నారు తప్పితే నార్మల్గా మళ్ళాగా కప్పేసి తీసుకెళ్ళట్లేదు ఎవరు కూడా. ఇలా దేవుణ్ణి ఊరేగించుకుంటూ అందరికీ ముందుగా చూపిస్తూ తీసుకెళ్తున్నారు. ఇది నేను వచ్చిన కానీ చూస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు ప్రతి బొమ్మ తీసుకెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ఇస్తున్నారు. ఇంట్లో అందరూ మన దగ్గర అయితే మగవాళ్ళు మాత్రమే వెళ్ళి సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చి ఇంటి దగ్గర పెట్టినాక ఆడవాళ్ళు చూడరు, ఆడవాళ్ళు ఎక్కడికి రారు. కానీ ఇక్కడ ఆడవాళ్ళు కూడా వచ్చి సెలెక్ట్ చేసి కొని ఇలా ఊరేగింపుతో మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఉత్సాహంగా ఊరేగింపుతో వాళ్ళు విగ్రహం పెట్టే చోట దగ్గర తీసుకెళ్ళి పూజ చేసి అక్కడ పెడతారంట. నేను ఇక్కడే తెలుసుకున్నాను. అది కూడా నేను ఈరోజే చూశాను. చూడండి, మనలాగా ఆటోలు, ట్రాక్టర్లు ఇలా వాడరు. ఇలా ట్రాలీ కట్టుకొని ట్రాలీని మనుషులే లాక్కొని అక్కడ దాకా వాళ్ళు ఎక్కడైతే పెట్టాలి అనుకుంటారో అక్కడికి మనుషులే లాక్కొని వెళ్ళి బండితో అక్కడ పెట్టి వీళ్ళు పూజలు చేస్తారు. ఇక్కడ గుజరాత్లో నేను వచ్చిన కానీ చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు లేవగానే వినాయకుడికే పూజ చేస్తారండి ఫస్ట్. ఇంకా వేరే పూజలు చేస్తారు లేదంటే మొదట అయితే వినాయకుడికే పూజ చేస్తారు. ఇంకా వేరే పని కూడా పెట్టుకోరు వీళ్ళు. ఆ బండితో నేను చాలా చూసాను. కానీ ఇక్కడైతే ఈరోజు ప్రత్యేకంగా ఆ బండిని అమ్మాయిలు లాక్కొని వెళ్తున్నారు. ఇన్ని రోజులు నేను అబ్బాయిలు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు లాక్కొని వెళ్ళారు. నేను ఇది రెండోసారి అమ్మాయిలు, ఆడపిల్లలు లాక్కొని వెళ్ళడం చూస్తున్నాను. ఇక్కడ నుంచి బొమ్మ ఇక్కడ కొన్నారు, ఇక్కడే స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళేది 4 కిలోమీటర్లు. 4 కిలోమీటర్లు కూడా ఇలాగే నడుచుకుంటూ లాక్కొని తీసుకెళ్ళారు అదే బండి కదా. వాళ్ళు ఆ నలుగురు పక్కన ఇంకో నలుగురు అమ్మాయిలు, ఆ 8 మంది అమ్మాయిలు మాత్రమే దాన్ని లాక్కొని వెళ్ళారు. ఇవాళ అంత దూరం కూడా 4.5 కిలోమీటర్లు ఉంది. 4.5 కిలోమీటర్లు కూడా వాళ్ళు 8 మందే మారుస్తాం అటు నలుగురు మారుతానే తీసుకెళ్ళారు. ఇలాగే జరుపుకుంటారండి. మరి పండగ 10 రోజులు జరుపుకుంటారంట. వీళ్ళు 9, 11 కాదు 10 రోజులు జరుపుకుంటారంట. మరి పండగ తర్వాత రోజు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. ఆ రోజు చూడాలి నేను కూడా ఏం చేస్తారు, ఎలా చేస్తారు అన్నది.